ఆల్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు దివాళీని సెలబ్రేట్ చేస్తూ ఏ ఒక్క సింగిల్ పర్టికులర్ సబ్జెక్ట్ యూపీఎస్సీకి మీకు డౌట్స్ ఉన్నా సరే ఒక సింగిల్ మాడ్యూల్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారనమాట. లైక్ మీకు ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జియోగ్రఫీ, కరెంట్ అఫైర్స్ సింగిల్ మాడ్యూల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా కేవలం 3,000 రూపాయలకి మాత్రమే విత్ మెటీరియల్, పీడిఎఫ్ ఎట్సెట్రా అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ కోర్స్ వ్యాలిడిటీ వచ్చేసరికి మీకు 1 year వ్యాలిడిటీ ఉండడం వలన ఏంటంటే మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ క్లాసెస్ అనేవి మీరు రివైజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ ఆఫర్ వచ్చేసరికి మీకు కేవలం 7th November వరకు మాత్రమే. ఓకేనా? ఈ లోపల జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ అలానే దివాళీ సెలబ్రేషన్స్ అనేవి చేస్తూ ద అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది కూడా లాంచ్ చేయడం జరిగింది యూపీఎస్సీ కోసం. ఎస్పెషల్లీ యూపీఎస్సీ అనగానే కరెంట్ అఫైర్స్ అనేవి చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. ఏదో ఒక సింగిల్ పేపర్ ఆర్ సింగిల్ మేమేదో ఇది మాత్రమే చదువుతాం ఆర్ అంటే సరిపోదు. దానికి మనం చాలా వరకు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అనేది ఉంది. దానికోసం కాంప్రహెన్సివ్ కవరేజ్ అనేది పిఐబి నుండి డౌన్ టు అర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్, లైవ్ మింట్, యోజన, కురుక్షేత్ర ఇలాంటి మ్యాగజైన్స్ నుండి కూడా కవర్ చేసి మీకు ఆర్టికల్స్ అనేవి కాంప్రహెన్సివ్ కవరేజ్ అనేది చేస్తాం. అది ఇప్పుడు మీకు దివాళీ సెలబ్రేషన్స్లోని ఫ్లాట్ 50%కే ఆఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 10,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది మీకు కేవలం 5,000 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీంట్లో మీకు డైలీ లైవ్ క్లాసెస్ అనేవి జరుగుతుందనమాట. అండ్ అలానే డైలీ, వీక్లీ, మంత్లీ పీడిఎఫ్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేస్తారు సో దట్ మీరు రివైజ్ చేసుకోవడానికి. అండ్ అలానే వీక్లీ, మంత్లీ టెస్ట్ అనేవి కూడా కండక్ట్ చేస్తారు. ప్రిలిమ్స్ రివిజన్ సిరీస్ అనేది కూడా జరుగుతుంది. అయితే ఈ ఆఫర్ వచ్చేసరికి మీకు కేవలం 15th November వరకు మాత్రమే. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? ఈరోజు మనం ఆలస్యం చేయకుండా ఈరోజు ఇంకొక బర్నింగ్ ఇష్యూ తోటి ఐఎమ్ బ్యాక్ అనమాట. ఏంటి, వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ప్రెసెంట్ వచ్చేసరికి ఏంటి అంటే ఎయిర్ పొల్యూషన్, గాలి కాలుష్యం అనమాట. ఇప్పుడు మనకి చాలా వరకు కూడాను చెట్లు అవి తగ్గిపోవడం వలన కానీ, ఇండస్ట్రీస్ అవి ఇంక్రీజ్ అయిపోవడం, అండ్ అలానే ఈవెన్ వెహికల్స్ అవి ఇంక్రీజ్ చేయడం, అండ్ ఫ్రిడ్జెస్, ఏసీలు వీటి నుండి రిలీజ్ అవుతున్న డిఫరెంట్ కెమికల్స్ వల్ల గాలి అనేది కాలుష్యం అయిపోతుంది అనమాట. అయితే గాలి కాలుష్యం ఏంటి, దానివల్ల హ్యూమన్ బీయింగ్స్కి అంటే మన మానవులకి ఏంటి అంటే ఊపిరితిత్తులు పాడవడం కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, ఆస్తమా ఇష్యూస్ అవి రావడం కానీ, స్కిన్ క్యాన్సర్లు, ఐ తాలూకా ర్యాషెస్ అనేవి రావడం, ఇలాంటివన్నీ కూడా డిఫరెంట్ ఇష్యూస్ వస్తాయి. అలాంటివన్నీ జరగకుండా ఉండాలి అంటే మనం దానికి తగిన సొల్యూషన్స్ అనేవి కూడా ఫాలో అవ్వాలన్నమాట. ఏంటి, చెట్లు అవి పెంచడం ద్వారా కానీ, అండ్ వీలైనంత వరకు కూడాను మనం అంటే వెహికల్స్ అవి రెడ్యూస్ చేయడం కానీ, అండ్ ప్రెసెంట్ BS4 నుండి BS6 వెహికల్స్లకి ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉండాలి. అయితే ఇది చాలా పెద్ద ఇష్యూ అనమాట. ఎంత పెద్ద ఇష్యూ అంటే నార్మల్గా మనం నార్మల్ ప్రదేశాల్లో ఉన్నంత వరకు ఓకే, జస్ట్ థింక్ ఓవర్ దట్. మీరు ఒకవేళ ఒక ప్రదేశం లైక్ ముంబైలోనో, కోల్కతాలోనో, ఢిల్లీలోనో ఉన్నారనుకోండి, ఏ లెవెల్ ఆఫ్ పొల్యూషన్ అనేది ఉంది. దాని రిలేటెడ్ ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం అనమాట. వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ సెషన్. అండ్ దీన్ని కవర్ చేయబోతుంది శాంతి మేడం. ఇప్పుడు నిన్న కరెంట్ అఫైర్స్లోని ద ఇండియన్ ఎక్స్ప్రెస్లోని ఒక ఆర్టికల్ అనేది రావడం జరిగింది. ఢిల్లీ చోక్స్ ఆన్ పొల్యూషన్. ఢిల్లీలోని పొల్యూషన్ అనేది మళ్ళా వచ్చిందంట. చోక్స్ అంటే దానివల్ల అంటే మూవ్మెంట్ రావడం కానీ, అండ్ దానివల్ల ప్రజలు గాలి పీల్చుకోలేకపోవడం కానీ ఎట్సెట్రా, దాన్ని చోకింగ్ అని అంటారు. అయితే అది ఏ విధంగా తెలిసింది? ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ద్వారా పొల్యూషన్ ఇంక్రీజ్ అవుతుంది, రెడ్యూస్ అవుతుంది, అది ఏ కండిషన్లో ఉంది అనేది ఎలా చెప్తున్నాం మనం? దానికి ఒక ఇండెక్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. అదే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అన్నమాట. అయితే ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లోని అసలు దీన్ని ఎలా మెజర్ చేస్తారు? అయితే ఇప్పుడు పొల్యూషన్ అనేది ఢిల్లీలోని ఎంత ఉంది అంటే మనం వార్తలు అవి చూస్తున్నప్పుడు చూస్తాం కదా, ఢిల్లీలోని ఇలా ఉంది, కోల్కతాలో ఇలా ఉంది, బెంగళూరులో ఇలా ఉంది, చెన్నైలో ఎంత ఉంది అనుకొని. అయితే ఆ నెంబర్ అనేది ఎలా ఇస్తున్నారు, ఆ నెంబర్ దేని బేసిస్ ప్రకారంగా ఇస్తున్నారు? దాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి అని చెప్పేసి ఒక స్పెసిఫిక్ స్కీమ్ అనేది ఉంది.
దాన్నే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటారు. ఆ మెషర్మెంట్ అనేది కూడా వీ షల్ బి గోయింగ్ టు సీ. అయితే ద ఎయిర్ క్వాలిటీ ఇన్ ఢిల్లీ హ్యాస్ ప్లమేటెడ్ టు హిట్ ది సివియర్ కేటగిరీ. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లోని డిఫరెంట్ కేటగిరీస్ అనేవి ఉంటాయన్నమాట. గుడ్, సాటిస్ఫాక్టరీ, మోడరేట్ ఎట్సెట్రా అని చెప్పేసి దాంట్లోని హైయెస్టే సివియర్ కేటగిరీ అనమాట. సివియర్ అండ్ సివియర్ ప్లస్ కేటగిరీ. అయితే ఢిల్లీ రీసెంట్లీ సివియర్ కేటగిరీలోకి వెళ్ళిపోవడం అనేది జరిగిందనమాట. ఫస్ట్ టైం ఇన్ దిస్ సీజన్. సో ఆల్మోస్ట్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది ఎంత దాటిపోయిందంటే 400 మార్క్ దాటిపోయింది. అండ్ ఇందాక నేను చూసాను లైక్ సంథింగ్ అరౌండ్ ఇట్ ఈస్ లైక్ అరౌండ్ 460 ఎంత ఉందంట. అంత లెవెల్ ఉంటే ఇంకెవడైనా మనిషి అన్నోడే ఇంకా ఎవడైనా సరే ఆ గాలి పీల్చుకుంటే బ్రతికుంటారేంటి. సో ఆబ్వియస్లీ దాన్ని ఇమ్మీడియట్గా కంట్రోల్ చేయడానికి మెషర్స్ అవి తీసుకోవాలి ఎట్సెట్రా అని చెప్పేసి ఇంకా ప్రెసెంట్ అరవింద్ కేజ్రీవాల్ గారు ఢిల్లీ యూనియన్ టెరిటరీ తాలూకా చీఫ్ మినిస్టర్ గారు అనమాట. సో అరవింద్ కేజ్రీవాల్ గారు వెంటనే క్యాబినెట్ మీటింగ్ అనేది పెట్టడం జరిగింది. సో క్యాబినెట్ మీటింగ్లో డిస్కషన్స్ అనేవి చేస్తారు, ఏ విధంగా చేయాలి ఏంటి అనేది రెస్పాన్స్ అనేది తీసుకుంటారు ఆబ్వియస్లీ. ఓకే, సో నౌ ఈ పర్టికులర్ ఆర్టికల్ రిలేటెడ్ మనం ఈరోజు ఏంటి కవర్ చేయబోతున్నాం అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్స్ అన్నమాట. అయితే ఇంతకీ ఢిల్లీలోని ఇంత సివియర్ కేటగిరీ వై ఓన్లీ మనం ఢిల్లీలోనే ఎందుకు చూస్తున్నాం, మిగతా ఏరియాస్లోని ఎందుకు సివియర్ కేటగిరీలోకి వెళ్ళట్లేదు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఢిల్లీలోనే జరగడానికి గల రీజన్స్ అనేవి చూద్దాం. ఓకే, సో దాని తర్వాత వీడు ఇప్పటి వరకు కూడా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటున్నాడు, ఏవేవో అంటున్నాడు. సో ఆ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటే ఏంటి అండ్ తర్వాత దాన్ని ఏ విధంగా మెషర్ చేస్తారు అనేది తెలుసుకుందాం. అండ్ అలానే మెషర్ చేయడానికి కొన్ని పారామీటర్స్ అనేవి ఉంటాయి. ఆ పారామీటర్స్ తాలూకా ఇంపాక్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది ఆ పొల్యూటెన్స్ తర్వాత. సో ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారు ఒక మీటింగ్ అనేది పెడుతున్నారు ఎట్సెట్రా అని చెప్పేసి అన్నాను. సో ఢిల్లీలోని ఎస్పెషల్లీ ఇంత సివియర్ కేటగిరీ ఉండేటప్పుడు పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి ఒక డిఫరెంట్ ప్రోగ్రామ్ అనేది అడాప్ట్ చేస్తారు. దాన్నే గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అని కూడా అంటారు. సో ఈ గ్రాప్ అనేది ఏంటి, ఇంకా తర్వాత ఇంకా ఏమి చేస్తే బెటర్ అనేది కూడా వి షల్ గోయింగ్ టు డిస్కస్. ఓకేనా? సో ఎస్, నౌ వచ్చేసరికి మనం ఏంటి, నేను ఫస్ట్ మీకు చెప్పినట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ వి షల్ సీ ద రీజన్స్. ఎందుకంటే రీజన్స్ మనకి ఎప్పుడైనా తెలుసు అనుకోండి, కారణాలు మనకు తెలుసు అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమ్మీడియట్గా మనం ఏంటి అంటే ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనేది మనకు తెలుస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ రీజన్ వచ్చేసరికి ఏంటి అంటే స్టబుల్ బర్నింగ్ అనమాట. స్టబుల్ బర్నింగ్. మేడం స్టబుల్ బర్నింగ్ అంటే ఏంటి? ఈ పంజాబ్, హర్యానా చుట్టుపక్కల అంటే ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న స్టేట్స్ పంజాబ్, హర్యానా ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా ఫార్మింగ్ ఎక్కువ, అగ్రికల్చరల్ డిపెండెంట్. అయితే సీజన్ అయిపోగానే ఈ రాబీ సీజన్, ఖరీఫ్ సీజన్ ఇవి అయిపోగానే ఏం చేస్తారు, వాళ్ళ తాలూకా పొలాన్నంతా కూడాను వాళ్ళు ఏంటి అంటే కాల్ చేస్తారనమాట. ఆ కాల్ చేయడాన్నే స్టబుల్ బర్నింగ్ అంటారనమాట. సో ఆ కాల్ చేయడం ద్వారా ఏమవుతుంది, ఎస్పెషల్లీ ఈ యొక్క పర్టికులర్ సీజన్లోని నార్త్ వెస్టర్లీస్ అనేవి ఉంటాయి. ఓకే, నార్త్ వెస్టర్లీ విండ్ సిస్టమ్స్ అనమాట. ఇవి అంటే గాలి తాలూకా మూవ్మెంట్ అనమాట. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ అనేది ఇక్కడ ఉంది అండ్ పంజాబ్, హర్యానా అనేవి ఇక్కడ లొకేట్ అయి ఉన్నాయి. నార్త్ వెస్టర్లీ అంటే ఏంటి, ఇటు సైడ్ నుండి వచ్చే విండ్స్ని నార్త్ వెస్టర్లీ అని చెప్పేసి అంటారు. సో ఈ నార్త్ వెస్టర్లీ ఏంటి అంటే ఈ పంజాబ్, హర్యానా ఏరియాస్లోని ఉన్న ఆ గాలి అంటే పొలాన్ని కాల్ చేసిన అది ఉంటుంది చూడండి, దాన్ని మొత్తం ఏంటి అంటే తీసుకొచ్చి ఢిల్లీలోని విడిచిపెడుతుంది. సో దానివల్ల ఎక్కువగా ఢిల్లీలోని పొల్యూషన్ అనేది ఉండడానికి గల కారణం అనమాట. ఓకేనా? అండ్ తర్వాత ఢిల్లీ చుట్టుపక్కల వచ్చేసరికి మనకి ఏంటి అంటే లొకేషన్ ఆఫ్ హై ఇండస్ట్రీస్. ఈ ఇండస్ట్రీస్ నుండి ఎక్కువగా పొల్యూషన్ అనేది రావడం కూడా జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే టెంపరేచర్ ఇన్వర్జన్. మేడం టెంపరేచర్ ఇన్వర్జన్ అంటే ఏంటి? లైక్ జనరల్లీ మనకేం తెలుసు, హైట్ కాస్త అంటే మన ఆల్టిట్యూడ్ పైకి వెళ్ళే కొద్దీ టెంపరేచర్స్ అనేవి ఏమవుతుంది, పడిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇఫ్ అట్ ఆల్ హైట్ పెరుగుతూ ఉంటే టెంపరేచర్స్ని కూడా పెరిగిపోవడాన్నే
ఈ టెంపరేచర్ ఇన్వర్జన్ అంటారు. జనరల్లీ మనం ఆల్టిట్యూడ్ మౌంటైన్స్ పైకి వెళ్తూ ఉంటే ఎందుకు ఇంకా ఇంకా చల్లగా అయిపోతూ ఉంటుంది. కానీ ఏం జరుగుతుంది, ఢిల్లీలోని ఈ పొల్యూషన్ అంటే ఈ వెహికులర్ ఎమిషన్స్ ద్వారా, ఇండస్ట్రీస్ ద్వారా, ఈ స్టబుల్ బర్నింగ్ ద్వారా ఏమవుతుంది, ఇంకా పైన పైన ఏంటి అంటే టోటల్ ఇంకా స్మోగ్ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. ఎస్పెషల్లీ ఈ ఢిల్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది కదా, ఇక్కడ స్మోగ్ అనేది ఉండిపోతుంది. ఇది గ్రౌండ్ లెవెల్ అనుకోండి. ఓకే, సో పైకి వెళ్తూ ఉంటే టెంపరేచర్స్ పడిపోవాలి, కానీ ఇక్కడ స్మోక్ ప్లస్ ఫాగ్ అనేది ఎఫెక్ట్ క్రియేట్ అయిపోతుంది. ఎందుకంటే ఢిల్లీలోని ఎక్కువగా మనకి వింటర్స్ అవి ఆ టైంలోనే ఎక్కువగా ఫాగ్ అనేది క్రియేట్ అవుతుంది. కానీ ఆ ఫాగ్ ఈ వెహిక్యులర్ ఎమిషన్స్, ఇండస్ట్రియల్ ఎమిషన్స్ ద్వారా ఈ స్మోక్ ప్లస్ ఫాగ్ అనేది ఆ పైన గ్రౌండ్ లెవెల్కి పైన మొత్తం కూడికిపోయి ఉంటుంది. దానివల్ల ఏం జరుగుతుంది, టెంపరేచర్స్ అనేవి రెడ్యూస్ అవ్వకుండా తిరిగి పెరిగిపోతున్నాయి అన్నమాట. సో దానివల్ల యాక్చువల్లీ ఏంటి అంటే ఇంకా ఎక్కువగా పొల్యూషన్ అనేది జరగడానికి గల మెయిన్ రీజన్ అన్నమాట. అండ్ అలానే ఢిల్లీలోని ఆల్మోస్ట్ లైక్ సంథింగ్ అరౌండ్ 30 మిలియన్ పాపులేషన్ అనే వాళ్ళు ఉన్నారు. ఇంతమంది పాపులేషన్, ప్రతి ఒక్కరికి ఓన్ ఇండివిజువల్ వెహికల్స్ అవి ఉండడం వల్ల అండ్ ఇండస్ట్రీస్ అవి ఎక్కువగా ఉండడం వల్ల ఏంటి అంటే హై లెవెల్ ఆఫ్ పొల్యూషన్ అనేది ఉండడానికి గల మెయిన్ కారణాలు అన్నమాట. ఓకే, వెహిక్యులర్ ఎమిషన్స్. ఓకే, సో వీటన్నిటి కారణాల వల్ల యాక్చువల్లీ ఢిల్లీలోని హై పొల్యూషన్ అనేది ఉండడానికి గల కారణాలన్నమాట. ఓకేనా, సో ఐ గెస్ ఇప్పుడు మీకు కారణాలు అనేవి అర్థమై ఉంటుంది. నౌ ఇప్పుడు వచ్చేసరికి మనకి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వి షల్ ట్రై టు లెర్న్ అబౌట్ ఏంటి AQI. దీని ఫుల్ ఫామ్ ఏంటి, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. ఓకే, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటే ఏంటి, గాలి తాలూకా అంటే ఏ లెవెల్ ఆఫ్ క్వాలిటీ అనేది ఉండింది, అంటే ఎంత శుభ్రంగా ఉండింది, ఎంతవరకు కూడా అది క్వాలిటేటివ్గా ఉంది అని తెలుసుకోవడానికి క్రియేట్ చేసిన ఇండెక్సే ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అన్నమాట. అయితే ఎస్పెషల్లీ 2014లోనమాట. సో 2014లోని ఎప్పుడైతే మోడీ గవర్నమెంట్ అనేది, బీజేపీ అనేది గవర్నమెంట్ ఫార్మ్ అయిందో అప్పుడు స్వచ్ఛ భారత్ మిషన్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అంటే ఏంటి, మొత్తం ఇండియాని మొత్తం అంతా కూడా స్వచ్ఛంగా చేయడానికి, అంటే క్లీన్గా, పారిశుద్ధ్యంగా, ఎటువంటి చెత్త అది లేకుండా ఎట్సెట్రా. సో దానికి రిలేటెడే అప్పుడే ఏంటి అంటే ఈ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, నేషనల్ లెవెల్లోని పొల్యూషన్ అది కంట్రోల్ చేయడానికి ఒక బోర్డ్ అనేది క్రియేట్ చేశారు. అదే సిపిసిబి బోర్డ్ అనమాట. ఇదొక స్టాట్యుటరీ బాడీ అనమాట. అయితే ఈ సిపిసిబి బోర్డ్ అనేది ఏం చేసింది, డిఫరెంట్ ప్రొఫెషనల్స్కి, ఓకే, అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి వాళ్ళకి కానీ, అండ్ ఎన్వైర్మెంటలిస్ట్ వాళ్ళకి కానీ, అండ్ ప్రొఫెసర్స్కి కానీ, వీళ్ళందరికీ కూడాను ఎస్పెషల్లీ ఇండియాలో ఉన్న పొల్యూషన్ ఏదైతే ప్రాబ్లం అనేది ఉందో ఆ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ అనేది ఇవ్వడానికి ఒక కమిటీ అనేది, అంటే ఒక గ్రూప్ లాగా ఫామ్ చేయడం అనేది జరిగింది. అండ్ దానికోసం ఇన్ఫ్యాక్ట్ ఐఐటి కాన్పూర్, అంటే ఐఐటి గురించి మీకు తెలుసు కదా, ఐఐటి కాన్పూర్కి ఈ టెక్నికల్ రిలేటెడ్ ఇష్యూ అనేది ఇవ్వడం జరిగింది. సో వీళ్ళందరూ కలిపి ఐఐటి కాన్పూర్లో ఉన్న టెక్నికల్ టీం వాళ్ళు కానీ, డిఫరెంట్ పొల్యూషన్ రిలేటెడ్ ప్రొఫెషనల్స్ కానీ, ప్రొఫెసర్స్ కానీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఎన్వైర్మెంటలిస్ట్, వీళ్ళందరూ కలిపి సిపిసిబి కంట్రోల్లోనే ఏంటి అంటే, సో ఈ పొల్యూషన్ అనేది ఇండియా లెవెల్లోని కంట్రోల్ చేయాలి అంటే ఏ లెవెల్లో ఉందో తెలియాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకోవడం కోసం అని చెప్పేసి ఒక స్కీమ్ని కనిపెట్టడం అనేది జరిగింది. ఆ స్కీమే ఏంటి అంటే దిస్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. ఓకే, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనే ఒక స్కీమ్ అనేది కనిపెట్టారు. సో దీని ద్వారా ఏంటి అంటే వీళ్ళు తెలుసుకున్నది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ఏరియాస్, లైక్ అన్ని ఏరియాస్లోని, క్యాపిటల్ సిటీస్లో కానీ, మేజర్ పొల్యూషన్ ఏరియాస్లోని మెయిన్ కారణాలు ఏంటి అంటే ఒక 8 పొల్యూటెంట్స్ ఉన్నాయి అని చెప్పేసి చెప్పడం అనేది జరిగిందనమాట. ఆ 8 పొల్యూటెంట్స్ అంటే లైక్ గాలిని
పొల్యూషన్ కాలుష్యం చేసే పదార్థాలు అనమాట. ఆ 8 పొల్యూటెంట్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్టిక్యులేట్ మ్యాటర్ 2.5 అంటే ఏంటి, చిన్నగా ఉంటాయి అనమాట, పార్టికల్స్ లాగా, పదార్థాల లాగా చిన్నగా ఉంటాయి. వాటి తాలూకా డయామీటర్ అనేది కేవలం 2.5 మైక్రోమీటర్స్ అనమాట. అంటే మన జుట్టుతోటి కంపేర్ చేస్తే హార్డ్లీ 2 to 3% ఉంటుంది అనమాట. అంత చిన్నది ఉంటుంది ఓకే పదార్థం అనేది. అలానే పర్టిక్యులేట్ మ్యాటర్ 10. సో 2.5 అనేది 2.5 మైక్రోమీటర్స్ ఉన్నట్టు PM10లోని ఆ పర్టిక్యులేట్ మ్యాటర్ అంటే ఆ పదార్థం అనేది 10 మైక్రోమీటర్స్ ఉంటుందన్నమాట. అండ్ అలానే ఓజోన్, ఇది గ్రౌండ్ లెవెల్ ఓజోన్ అంటారు, O3 అనమాట. అండ్ తర్వాత అలానే కార్బన్ మోనాక్సైడ్, గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ నాట్ కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్. అండ్ అలానే నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, లీడ్, ఓకే. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ NH3 అమోనియా అన్నమాట. సో ఈ 8 మెయిన్ పదార్థాలు ఈ ఎయిర్ క్వాలిటీ అంటే అసలు గాలి కాలుష్యం అవ్వడానికి గల మెయిన్ కారణాలు వచ్చేసరికి ఇవి. సో వీటిల్ని మెషర్ చేయడం కోసం అని చెప్పేసి మానిటరింగ్ సెంటర్స్ అనే పెట్టారు. సో వీటి బేసిస్ బట్టి ఏంటి అంటే ఇవి ఎంతవరకు రిలీజ్ అవుతున్నాయి, ఎంతవరకు ట్రాప్ అవుతున్నాయి అనే దాన్ని బట్టి ఈ 8 పొల్యూటెంట్స్ బట్టి ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది ఒక సింగిల్ నెంబర్ అనేది అండ్ సింగిల్ కలర్ అనేది ఇస్తారనమాట. ఎందుకు కన్ఫ్యూజ్ అవ్వకుండా అనమాట. ఓకేనా. సో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను అనుకోండి, PM2.5 వచ్చేసరికి 10 ఉంది, PM10 వచ్చేసరికి ఒక 6 ఉంది, నైట్రోజన్ డయాక్సైడ్ వచ్చేసరికి ఏంటి అంటే ఒక 6 ఉంది, 8 ఉంది. అలా చెప్తే ఎవరికి అర్థం కాదు. అందుకోసమే వీటన్నిటినీ కలిపి యావరేజ్ తీసుకొని ఒక సింగిల్ నెంబర్ అనేది ఇస్తారనమాట క్యాలిక్యులేట్ చేయడం ద్వారా. సో ఆ సింగిల్ నెంబర్నే క్లాసిఫై చేయడం అనేది జరిగింది. అదే ఎలా క్లాసిఫై చేశారు, టోటల్ ఒక 5 కేటగిరీస్ అండ్ 6 కేటగిరీస్లోని చేయడం అనేది జరిగింది. అవే ఏంటి అంటే 0 to 50 రిలీజ్ అయితే, అంటే ఇవన్నీ కలిపి 0 to 50 రిలీజ్ చేస్తే, అండ్ అలానే 51 to 100, 101 to 150, 101 to 200, I'm really sorry, 200, అండ్ 201 నుండి 300, 301 నుండి 400, 401 నుండి 500. ఓకే. సో ఈ విధంగా అనమాట. ఒకవేళ 0 to 50 రిలీజ్ చేస్తుంది అనుకోండి, దాన్ని గుడ్ కేటగిరీ ఆర్ సేఫ్ కేటగిరీ అని చెప్పేసి అంటారనమాట. ఇవన్నీ కలిపి రిలీజ్ అయినవి. ఒకవేళ ఇఫ్ ఎట్ ఆల్ 51 to 100 అనుకోండి, సాటిస్ఫాక్టరీ లెవెల్స్ అంటారు, అంటే కొంచెం రిస్క్ అనేది ఉంటుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి మోడరేట్లీ పొల్యూటెడ్, మోడరేట్లీ పొల్యూటెడ్. ఓకే. సో అంటే కొంచెమే పొల్యూషన్ అనేది పోయింది. అండ్ పూర్ 201 to 3 వచ్చేసరికి, అండ్ వెరీ పూర్, అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సివియర్ కేటగిరీ అని చెప్పేసి అంటారు. దీంట్లోని ఒకవేళ 450, 460 దాటితే దాన్ని సివియర్ ప్లస్ కేటగిరీ అని కూడా అంటారనమాట. సో ఈ విధంగా క్యాలిక్యులేషన్ అనేది చేస్తారు. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు ఢిల్లీలోని ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎంత ఉంది, 400+ ఉంది. అంటే అర్థం ఏంటి, ఇంత హైయెస్ట్ రిలీజ్ అవుతుంది అంటే PM2.5, 10, ఓజోన్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, లీడ్, అమోనియా, ఇవన్నీ కలిపి ఎంత రిలీజ్ అవుతున్నాయి, మోర్ దెన్ 500. ఇందాకే అప్డేట్ అనేది చూసాను అనమాట. లైక్ ఇట్ ఈస్ అరౌండ్ 460+ ఉందన్నమాట. అంటే సివియర్ ప్లస్ కేటగిరీలోకి ఎంటర్ అయిపోవడం జరిగింది. అంటే అర్థం ఏంటి, ఇంకా చిన్నపిల్లలు కానీ ముసలి వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళ గాలి పీలిస్తే ఇంకా పోయారనే అర్థం అనమాట. ఓకేనా. సో దిస్ ఈస్ వాట్, ఈ విధంగా కేటగరైజేషన్ అనేది చేస్తారనమాట. అలా చేసిన తర్వాత ఇవంతా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత దిస్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది ఇస్తారనమాట. సో నా పూర్ కేటగిరీలో ఉంది, సాటిస్ఫాక్టరీ కేటగిరీలో ఉంది, లేదా మోడరేట్ కేటగిరీలో ఉండింది, ఎట్సెట్రా అని చెప్పేసి అనమాట.
సో గుడ్, సేఫ్ ఇవన్నీ వచ్చేసరికి మీకు గ్రీన్ కలర్ లో రిప్రజెంట్ చేస్తారు, సాటిస్ఫాక్టరీ కానీ అలాంటివి. వెరీ పూర్, సివియర్ కేటగిరీకి వచ్చేసరికి రెడ్ జోన్స్ అన్నమాట. అంటే అర్థం ఏంటి, హై అలర్ట్ కానీ, అంటే ఇమ్మీడియట్లీ మెషర్స్ కానీ తీసుకోకపోతే ఇఫ్ అట్ ఆల్ 500 క్రాస్ అయిందంటే ఇంకా ప్రజలు దీనివల్ల చనిపోవడం తప్ప ఇంకేంటి ఉండదు అనే థింగ్ అన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా ఈ క్లాసిఫికేషన్ అనేది చేయటం. అండ్ ఎవరు చేస్తారు టోటల్? సో దిస్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది ఈ స్కీమ్ ద్వారా ఇదంతా కూడా చేస్తారనమాట. సో దాని ద్వారా రిపోర్ట్స్ అనేవి ఇస్తారు. అయితే నౌ ఇవి ఎందుకు డేంజరస్, వీటి తాలూకా ఇంపాక్ట్ అనేది ఏంటి అనేది చూద్దాం. ఇంపాక్ట్ ఆఫ్ దిస్ పొల్యూటన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం పర్టిక్యులేట్ మ్యాటర్ 2.5 అనేది తీసుకున్నాం అనుకోండి. అది ఎంత ఉంటుంది? హార్డ్లీ 2.5 మైక్రోమీటర్స్ దీని తాలూకా డయామీటర్ అన్నమాట. సో ఇఫ్ అట్ ఆల్ ఇలాంటి చిన్న పార్టికల్ అనేది ఒకవేళ నోస్ ద్వారా కానీ, థ్రోట్ ద్వారా కానీ, ఆర్ ఇయర్ ద్వారా కానీ మనుషుల్లోకి ఎంటర్ అయ్యిందనుకోండి, వెరీ ఈజీలీ బ్లడ్లోకి ఎంటర్ అయ్యే స్కోప్ అనేది ఉంటుంది. సో వన్స్ బ్లడ్లోకి ఎంటర్ అయ్యిందనుకోండి, టోటల్ బ్లడ్ అంతా కూడా పొల్యూట్ అనేది అవుతుంది. దానివల్ల ఏమవుతుంది? హార్ట్ ఎఫెక్ట్స్ అనేవి వస్తుంది, అండ్ లంగ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తుంది, అండ్ బ్రాంకైటిస్, లంగ్ డిసీజెస్ అనమాట. ఇలాంటివి బ్రాంకైటిస్ లాంటివి కానీ, అల్సర్లు కానీ, ఆర్ అదర్వైజ్ ఇన్ఫ్యాక్ట్ బ్రీదింగ్ ట్రబుల్ కానీ, బ్రీదింగ్ ట్రబుల్ కానీ, ఆస్తమా కానీ, ఇలాంటి ఇష్యూస్ అనేవి అన్నీ కూడా ఇంకా ఎంటర్ అవుతాయన్నమాట. అలాగే PM10 కూడాను, అది అమ్మోనియా, ఓజోన్ అలాంటివి అనుకోండి. ఇన్ఫ్యాక్ట్ స్కిన్ క్యాన్సర్లు, స్కిన్ ర్యాషెస్ అవి కానీ, ఐ ర్యాషెస్ కానీ, అండ్ అలానే మనకి ఇన్ఫ్యాక్ట్ హెయిర్ ఫాల్ ఇష్యూ కానీ, ఇలాంటివన్నీ కూడాను వచ్చే స్కోప్ అనేది ఉంటుందన్నమాట. అమ్మోనియా ద్వారా కానీ, లీడ్ ద్వారా, అండ్ కార్బన్ మోనాక్సైడ్ ద్వారా కానీ, ఎస్పెషల్లీ వీటన్నిటి ద్వారా అన్నమాట. సో ఇలాంటి ఎఫెక్ట్స్ అనేవి మనకి డిసీజెస్ అనేవి వచ్చే స్కోప్ అనేది ఉంటుందన్నమాట. ఇంకా ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి, ముసలి వాళ్ళకైతే ఇంకా ఇష్యూస్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ముసలి వాళ్ళకి ఎక్కువగా మనం ఈ బ్రీతింగ్ ఇష్యూస్, బ్రాంకైటిస్ లాంటివి, లంగ్ డిసీజెస్ అనేవి, ఊపిరితిత్తుల ఇష్యూస్ అనేవి మనం ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాం అనమాట. ఆ ఎఫెక్ట్ అనేది ఇంకా ఇంక్రీజ్ అయిపోయే స్కోప్ అనేది ఉండిందనమాట. ఓకేనా. సో అయితే వీటి కోసం ప్రెజెంట్ ఢిల్లీలోని ఈ క్రియేట్ చేసిన ప్లాన్ అనేది ఏంటి? గ్రాప్. ఈ గ్రాప్ తాలూకా ఫుల్ ఫామ్ అనేది ఏంటి? గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అన్నమాట. అయితే ఎస్పెషల్లీ ఇది దేనికోసం? న్యూఢిల్లీ కోసం. ఎస్పెషల్లీ ఏంటంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది బెంగళూరు, కోల్కతా, చెన్నై, ముంబై అండ్ ఢిల్లీ లాంటి స్టేషన్స్లోని ఎవ్రీ అవర్కి కూడా క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారనమాట. వెంటనే రియల్ టైం మానిటరింగ్ సెంటర్స్ అనేవి ఉంటాయి. అంటే వెంటనే ఎంత రిలీజ్ అవుతుంది ఏంటి అనేది తెలుసుకోవడానికి. అందులో వన్ ఆఫ్ ద అంటే ఢిల్లీ వచ్చేసరికి హైలీ ఎఫెక్టెడ్ అనమాట. ఎందుకంటే బికాజ్ యూపీ, పంజాబ్, హర్యానా లాంటి ఏరియాస్ నుండి ఎక్కువగా పొల్యూషన్ అనేది గాలి వల్ల, స్టబుల్ బర్నింగ్ ఎఫెక్ట్ వల్ల, అండ్ హై వెహిక్యులర్ ఎమిషన్స్ వల్ల పాపులేషన్ అంటే పర్ స్క్వేర్ కిలోమీటర్కి పాపులేషన్ డెన్సిటీ చాలా ఎక్కువ కదా. సో దానివల్ల హై కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయ్యే స్కోప్ అనేది ఉంటుంది. దానివల్ల గాలి కాలుష్యం హైగా ఎఫెక్ట్ అయ్యే స్కోప్ అనేది ఉంది ఢిల్లీలో అనమాట. అందులోని ఇది నేషనల్ క్యాపిటల్ కదా. సో అందుకోసం అని చెప్పేసి ఎస్పెషల్లీ ఈ పర్టిక్యులర్ స్టేట్ని ఆర్ యూనియన్ టెరిటరీని అంటే ఇక్కడ ఉన్న పొల్యూషన్ని కంట్రోల్ చేయడం కోసం క్రియేట్ చేసిన ప్లానే గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అని. దీంట్లోని ఏం చేస్తారు? ఒక సెట్ ఆఫ్ మెషర్స్ అనేవి
తీసుకుంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వెంటనే ఈ BS4 వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆపేయడం కానీ, అండ్ ఇమ్మీడియట్లీ ఏంటి అంటే స్కూల్స్ అవి క్లోజ్ చేయడం కానీ, బయటకు రానివ్వకుండా, అండ్ ఎస్పెషల్లీ వెంటనే టవర్ గన్స్, స్మోక్ గన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారాను పొల్యూషన్ అవి రెడ్యూస్ చేయడానికి ట్రై చేయడం కానీ, ఎట్సెట్రా. ఇండస్ట్రీస్ అవి కొన్ని రోజులు ఆపించడం కానీ, ఇలాంటివన్నీ సెట్ ఆఫ్ ఇమ్మీడియట్ ఆర్ ఎమర్జెన్సీ మెషర్స్ అనేవి తీసుకోవడాన్నే ఏమంటారు, గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అని చెప్పేసి అంటారనమాట. ఎస్పెషల్లీ ఇది దేనికోసం, ఢిల్లీ కోసం. అయితే దీన్ని టిల్ 2020 వరకు కూడా ఎన్వైర్మెంటల్ పొల్యూషన్ కంట్రోల్ అథారిటీ అనే బాడీ అనేది ఇంప్లిమెంట్ చేస్తూ ఉండేది. కానీ ఆఫ్టర్ 2020 తర్వాత 2021 నుండి సుప్రీంకోర్టు ఏంటి అంటే ఇన్ MC మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఈ యొక్క పర్టికులర్ కేసు తర్వాత 2016 తర్వాత ఏమని చెప్పింది, సో దీనికోసం ఒక సెపరేట్ బాడీ అనేది ఉండాలి అని కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఒక సెపరేట్ బాడీని క్రియేట్ చేయటం అనేది జరిగింది. దేనికోసం, ఈ గ్రాప్ అనేది ఇంప్లిమెంట్ చేయడానికి. ఓకే, సో ఫ్రమ్ 2021 ఆన్వర్డ్స్ వచ్చేసరికి ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఈ గ్రాప్ని, CAQM, సెంటర్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్, కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ అనమాట. ఈ బాడీ అనేది ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా. సో లైక్ అయితే మనం ఇంకా తీసుకోవాల్సిన మెషర్స్ అనేవి ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఎప్పటికప్పుడు ఫారెస్ట్ అవి రెనోవేట్ చేయడం కానీ, అండ్ ఎస్పెషల్లీ పంజాబ్, హర్యానా నుండి స్టబుల్ బర్నింగ్, యూపీ నుండి ఎస్పెషల్లీ ఆ స్టబుల్ బర్నింగ్ ఏదైతే ఉందో దాన్ని ఆపడం కోసం అని చెప్పేసి ఇమ్మీడియట్ ఫార్మర్స్కి మెషర్స్ అవి ఇవ్వడం కానీ, ఆర్ అదర్వైజ్ ఈ వెహిక్యులర్ అంటే ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇమ్మీడియట్లీ అంటే వాటి ఎమిషన్స్ రెడ్యూస్ చేయడం కానీ, వెహికల్స్ ఆడ్ ఈవెన్ పాలసీస్ కానీ ఎట్సెట్రా, ఇలాంటివన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడం అనేది, సో అప్పుడు కొంచెం పొల్యూషన్ అనేది రెడ్యూస్ అయ్యే స్కోప్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఐ హోప్ నవ్ ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. ఢిల్లీ పొల్యూషన్ లెవెల్స్ అనేవి ఎలా ఉన్నాయి, అండ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటే ఏంటి, ఎవరు క్రియేట్ చేశారు దాన్ని, దాంట్లో ఏ పొల్యూటెంట్స్ అనేవి ఉంటాయి, ఏ కేటగిరీ అయితే దేన్ని అంటారు, అండ్ దీనికోసం ఢిల్లీలో ఏం జరుగుతుంది, ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, అండ్ దీని రిలేటెడ్ ఇంపార్టెంట్ కేస్ కూడాను. ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. అండ్ దీని బేసిస్ ఏంటి అంటే ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ బిఫోర్ దాట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన LTX క్లాసెస్ వాళ్ళు దివాళీని సెలబ్రేట్ చేస్తూ ద అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది UPSC కోసం లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎలా అయితే పొల్యూషన్ రిలేటెడ్ మన A to Z అంతా తెలుసుకోవడానికి ప్రయత్నించామో, అదేవిధంగా ప్రతి ఒక్క కరెంట్ అఫైర్ కూడా మీకు బ్యాక్గ్రౌండ్తో సహా ప్రతి ఒక్కటి కూడా మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో ఇప్పుడు ఈ పర్టికులర్ కోర్స్ మీకు దివాళీ ఆఫర్లోని ఫ్లాట్ 50%కి వస్తుందన్నమాట. 10,000 రూపీస్ వర్త్ కోర్స్ కేవలం 5,000 రూపీస్కి ఈ ఆఫర్ వచ్చేసరికి 15th నవంబర్ వరకు ఉండబోతుంది. అండ్ దీంట్లోని డైలీ లైవ్ క్లాసెస్, డైలీ మంత్లీ PDFs, వీక్లీ మంత్లీ టెస్ట్, ప్రిలిమ్స్ రివిజన్ సిరీస్, ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాం అనమాట జస్ట్ 5,000 రూపీస్కి. అయితే దీనికి మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేస్తే మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని మీరు త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా. సో క్వశ్చన్ చూద్దాం. Which of the following is not an air pollutant in air quality index? Option A, ammonia. Option B, lead. Option C, PM10. ఆప్షన్ డి, కార్బన్ డైఆక్సైడ్. ఓకేనా. సో మీకు ఒకవేళ ఆన్సర్ తెలుసు అనుకోండి, అర్థమైందనుకోండి, కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి.
ఓకేనా? సో ఎస్, దిస్ ఇస్ ఇట్ ఫర్ టుడే స్టూడెంట్స్. హ్యావ్ ఏ గుడ్ డే. ఆల్ ద వెరీ బెస్ట్. టుమారో ఇంకొక ఇంపార్టెంట్ ఆర్టికల్తో వి షల్ మీట్ అగైన్. టిల్ దెన్ టేక్ కేర్.